నమస్తే సార్. గత 5 ఏళ్ళుగా అమరావతి రాజధాని అయితే ఒక శ్మశానంతో పోల్చారు, ఎడగంతో పోల్చారు. ఇక్కడ పన్నులు తిరగడం తప్ప ఏమీ లేదని చెప్పేసి రకరకాల మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం నుంచి కోలుకున్నటువంటి ఇప్పుడు అమరావతి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసలు అమరావతి పరిస్థితి ఏంటి? ఈయన కూడా ఆయనలాగానే చేస్తున్నాడా, లేదంటే అమరావతిలో ఏమన్నా చేయడానికి ప్రయత్నిస్తున్నాడా? 9 నెలలు అవుతుంది. అసలు అమరావతిలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా మాకు 2 సంవత్సరాల కౌలు అసలు ఆపాడండి. కోర్టులకు పోయినా కానీ కోర్టుల మాటలు కూడా వినకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేశాడు. కౌలు డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు. కౌలు డబ్బులు అయిపోతే బాబు గారు ఎక్కడంతో రైతులకి వేయాల్సిన పెండింగ్ డబ్బులు వేసారు. ఇదేరికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతులు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మినిమం 10,000 అయ్యాయండి. ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 10,000 లంచాలు అయిపోయాయి. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ప్రతి ఊరికి రిజిస్ట్రేషన్లు పెట్టాడు. చక్కగా ఫ్లాట్ల అలాట్మెంట్లు కానీ ఏదన్నా కానీ అధికారులు కూడా మా దగ్గరకు వచ్చి సమస్యలు కూడా సత్వరం పరిష్కారం చేస్తున్నారు. ఇక్కడ గ్రామాల్లో డిప్యూటీ కలెక్టర్ల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రతి శుక్రవారం పూట గ్రీవెన్స్ అని పెట్టి అడిషనల్ కమిషనర్ గారు ప్రవీణ్ గారు వచ్చి తుళ్ళూరులో రైతుల సమస్యలు కొన్ని అక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని ఏమో అవ్వట్లేదండి, అవి కూడా నిదానంగా చేస్తూ ఉంటున్నారు. పరిపాలన చూస్తే మటుకి 3 పూలు 6 కాయల్లాగా ఉన్నాయండి. మాకు అమరావతి రైతులకే కదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే. ఎందుకంటే పోలవరం ఉందండి. పోలవరం అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా ముప్పు ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఎవరికైనా కానీ నష్టపరిహారం అంటూ ఇచ్చారు. మరి బాబు గారు మరి వాళ్ళకి నష్టపరిహారం అంతా ఇచ్చాడు. మళ్ళీ నిన్న వాళ్ళు బాబు గారు పోలవరం పర్యటనకి వెళ్తే అక్కడ రైతులు ఆనంద బాష్పాలతోటి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నేను పనులు మొదలు పెడతానని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇచ్చారు. పోలవరం కూడా అనుకున్న ప్రకారంగా పూర్తవుతుంది. అమరావతి కూడా రాబోయే నెల రోజుల్లో ఇప్పుడిప్పుడే కార్మికులు వస్తున్నారండి, పనులు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు E4 అని చెప్పి మీటింగు సెక్రటరీ అనమాల పండుగ రోజు సాయంత్రం పూట ఒక్కో నియోజకవర్గానికి 50 మందిని బాగా పేదవారు అనగాని వర్గాల వారికి ప్రత్యేకించి అన్ని నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం 50 మంది కాడికి దాదాపు 12,000 మంది దాదాపు తీసుకొస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత E6, E7, N9, N10 మధ్యలో 250 ఎకరం ఉందండి. భారీ బహిరంగ సభ లక్షలాది మందితోటి మోడీ గారి బహిరంగ సభ వచ్చే నెల 15 నుంచి 20 మధ్యలో జరుగుతుందంటండి. జరుగుతూ మేము కోటి ఆశలతోటి ప్రధానమంత్రి గారు అమరావతికి నిధులు కేటాయిస్తారని ఇప్పుడు ఇదివరకు కేటాయించారండి. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు కానీ ఏషియన్ బ్యాంకు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ మోడీ గారి ద్వారా కానీ ఆ నిధులు వచ్చినాయి. వాళ్ళ హామీ ద్వారా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదండి. మొన్న పార్లమెంట్ సాక్షిగా కూడా ఈ నిధులు రాష్ట్రానికి సంబంధం లేదు, ఆ గ్యారంటీ కూడా మాదే అని చెప్పారు. రేపు ఇంకా కొన్ని నిధులు వస్తాయండి. ఇప్పుడు ఎందుకంటే ఇది అమరావతి అనేది ఎక్కడి నుంచో ఊరక రాష్ట్రానికి సంబంధించిన నిధులతో కట్టాల్సిన అవసరం లేదండి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్. 8,000 ఎకరం మిగులు భూమి ఉందండి. ఆ భూమి ఇప్పుడైనా అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమ్ముకుంటే రూపాయి వస్తుందండి. అదే డెవలప్ అయిన తర్వాత ఆ రూపాయిదే 10 రూపాయలు వస్తుంది. అందుకనే బాబు గారు ముందు ఆలోచనతోటి ముందు డెవలప్ చేసి లోన్లు తీసుకొని డెవలప్ అయిన తర్వాత మిగులు భూమి ద్వారా బాకీ తీరుస్తారు. ఆ ఫలాలు మొత్తం జిఎస్టీ ద్వారా కానీ దాని మీద పన్ను ద్వారా కానీ ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు కానీ ఇప్పుడు ఎందుకంటేనండి ఉదాహరణకి ఇక్కడ విట్టి కాలేజీ ఉంది, SRM ఉంది, అమృతం ఉంది, NID ఉంది. ఈ పేరన్ని కలిగిన ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో అమరావతి రైతులు పిల్లలే కాదు కదండి, రాష్ట్ర వ్యాప్త పిల్లలు మొత్తం అక్కడే చదువుకుంటున్నారు. ఆ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్ర రాజధాని ఏర్పడాలి. ఈడ ప్రపంచ స్థాయిలో ప్రపంచానికి మించిన స్థాయిలో అమరావతి రాజధాని ఉంటే కనుక మన పిల్లలకి రాష్ట్రానికి సంబంధించిన మన పిల్లలు మొత్తం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఐటీల్లో కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వస్తాయండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అసలు కనీసంగా ఒక్క యూనివర్సిటీ కానీ ఒక మెడికల్ కాలేజీ కానీ కట్టిన పాపాన బాగలేదండి. అప్పులు తీసుకురావటము, తాకట్లు పెడతాము, పప్పు బెల్లాలు పంచడం తప్పితే ఆయన ఏ పని చేయలేదు. ఆయన వల్ల ఏమీ కాల. కనీసంగా ఆయన చూసి కంపెనీలు మొత్తం పారిపోయినాయి. ఉదాహరణగా అండి ఆయన మరి బాబు గారి ఇంటి పక్కన ఇప్పుడు కూడా ఆ శిథిలాలు అంతే ఉన్నాయండి. మరి 10 కోట్ల రూపాయలు ఖరీదు చేసేయి ప్రజావేదికను కూల్చాడు. మరి ఇప్పటికీ ఆయన కక్షతోటి ఆ పని కూల్చాడు. వాళ్ళు కూడా కూల్చిన అధికారులు ఎవరో వాళ్ళు కూడా బయటకు వస్తారు, వాళ్ళు కూడా త్వరలో జైలుకు పోతారులేండి. అది తొందరపడాల్సిన పని లేదు. అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది.
దాని ఫలాలు మన ఆంధ్రప్రదేశ్ అందరికీ చెందుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నానండి. సార్ మరి ఇప్పుడు అమరావతిలో ఏమైనా నిర్మాణాలు మొదలుపెట్టారు సార్ ఈ 9 నెలల్లో? ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్లో పెయింట్లు వేస్తున్నారండి. ఇప్పుడు ఐకాన్ టవర్స్లోనే వాటర్ మొత్తం తోడేశారు, శుభ్రం చేస్తున్నారు. మళ్ళీ రేపు మాపు బాబు గారి ఇల్లు కూడా శంకుస్థాపన జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లాట్లో కూడా చదువునది చేస్తున్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు ఒక నాయకుడు కనుక ఇల్లు కట్టుకుంటే కనుక దానికి సంబంధించిన మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎన్జిఓస్ కానీ వాళ్ళు ఉంటారండి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈయన ఒక ముఖ్యమంత్రి గారు ఇక్కడ నివాసం ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు ఉంటారండి? వాళ్ళు హైదరాబాద్ పోయి పని ఉండదుగా. ఇక వాళ్ళు కూడా ఏడే ఉంటారు, క్వార్టర్స్తో ఉంటారు శుభ్రంగా. ఇక్కడ ఇంకా పరిపాలన కూడా వేగవంతంగా జరుగుతుంది. సంవత్సరంలో ఇక్కడ ఉండవన్నీ ఎన్నో మార్పులు వస్తాయని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తున్నామండి. ఓకే సార్, ఇప్పటికి కూడా మీకు ఇక్కడ అమరావతికి రుణాలు ఇవ్వద్దు, అమరావతికి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టుగా లెటర్స్ రాస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు 2014-19లో ఎన్జిటీలో కూడా పిటిషన్లు వేశారండి. ఇది ముంపు ప్రాంతము, ఇవన్నీ నీళ్లు పడతాయి అని చెప్పి వర్షం పడ్డప్పుడు ఫోటోలు పెట్టేసి దాంట్లో పిటిషన్లు వేశారా. ఎన్జిటీలో కూడా వాళ్ళు పప్పులు ఉడకలేదు. అప్పుడు కూడా నిధులు ఇవ్వద్దని చెప్పి పిటిషన్లు వేశారు. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరండి. వాళ్ళకు కూడా ప్రపంచ బ్యాంకు అధికారులు కూడా మొత్తం తిరిగారు, రైతులతో కూడా మాట్లాడారు, అవగాహనకు వచ్చారు. వాళ్ళు కూడా మొత్తం తిరిగి ఎక్కడ కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ ఈ వాటర్ లేకుండా సౌకర్యము శుభ్రంగా ఇక్కడ మోటార్లు పెట్టారు ఎత్తిపోతలు. కానీ ఇక్కడ ఉన్న సౌకర్యం అసలు ఎక్కడుందండి నాకు అర్థం కావట్లేదు. అమరావతిలో ఉన్న సౌకర్యం మెయిన్ వాటర్ ఉందండి. 365 రోజులు కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుందండి. మాకు మంచినీళ్ళకి కొదవ లేదు. మెయిన్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, మళ్ళీ నేషనల్ హైవే దగ్గరలో ఉంది. మరి చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ బిల్డింగులు మునిగిపోయి కార్లు కొట్టిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి మాకు ఇంత వర్షాలు పాటే చేసిన అమరావతి రైతులు కానీ అమరావతిలో కానీ ఎక్కడైనా కానీ చుక్క నీరు రాలేదే. వీళ్ళు ఏమి లేదండి, మసిపూసి మారేడుగా మార్పింగ్ వీడియోలు చూసుకొని అమరావతిలో నీళ్లు ఉంటున్నాయి ఇదంతా అని చెప్పి ఎక్కడో నీళ్లు ఉండటం అమరావతిలో అని చెప్పి జనాలందరినీ పక్కదోవ పెట్టేటమేనండి. కారణం ఏంటంటే ఇది అమరావతి కాదు కమరావతి అని చెప్పి జనాలందరినీ తప్పుదోవ పట్టించారు. ఇది అసలు ఎస్సీ నియోజకవర్గంగా కమ్మారు అసలు ఏడుంటారు? జనాలు నమ్మారండి ఆ రోజులు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కమ్మారు ఉన్నారు కాబట్టి ఇక్కడ రాజధాని పెడుతున్నారని. ఇప్పుడు ఉదాహరణకి రాయపూడి ఉందండి, కమ్మారి మొత్తం 10 ఇళ్ళు లేవు, ఐనువలు ఉంది ఒక్కళ్ళు లేవు, నిడమర్లో ఉన్నారు ఒక్కళ్ళు లేరు. ఇప్పుడు అన్ని కులాలు అన్ని రకాల మంది ఉన్నారు. ఉదాహరణకి మరి నాయుడిదే మరి పెద్ద రైతులు ఉన్నారు, 100 ఎకరాలు వాళ్ళే ఉన్నాయి. కమ్మారికి ఎవరికి లేవుగా 100 ఎకరాలు. అసలు ఇవన్నీ జనాలని నమ్మించి ఏదో అంటారులేండి. పక్కన కనుక మేకపోతుంటే అది మేఘాలు కుక్క అని చెప్పి జనాలను ఎట్ట నమ్మించి నిజంగా కుక్కను వదిలేసినట్టుగా జనాలను అప్పుడు మాయపుచ్చేసి నమ్మిచ్చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. ఇక ఆయన మోసకారి అని చెప్పి ఉద్యోగులు కానీ రైతులు కానీ అందరూ ఆయన్ని ఎవరైనా కానీ ఈయన మంచి నాయకుడు అన్న పాపాన పోలేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 10 నెలల్లోనే ఆయన ఒక సంపద సృష్టి ఎట్లాగుంటుందో. ఇప్పుడు చేపలు ఉన్నాయండి, చేపలు పట్టించి తింటాం కాదు, చేపలు ఎట్ట పట్టుకోవాలో నేర్పాలి. అది ఒక నాయకుడు కానీ సంపద సృష్టించాలి. ప్రజలు ఇప్పుడు రూపాయికి నెలకు 4,000 5,000 ఇస్తే కాదండి, 20,000 25,000 ఒక జాబు ఏర్పాటు చేస్తే కనుక అతను డెవలప్ అయ్యి బ్రహ్మాండంగా ఉంటాడు. సోమరిపోతు అవడు కదా ఈయన. జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక బిచ్చగాలం చేశాడండి ఆయన. ఇప్పుడు అభివృద్ధి ఎట్లా ఉందనేది అసలు ఎవరికి తెలియకుండా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందరికీ పనులు కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మట్టుకు జరిగిద్దని చెప్పి 100% మేము నమ్ముతున్నాం.